హలో ఫ్రెండ్స్, రిషబ్ శెట్టి యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన కాంతారా చాప్టర్ 1 మూవీ మరి రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ని అల్లాడించేస్తుంది భయ్య. 4 రోజుల్లోనే 300 కోట్ల మార్క్ అనేది ఈ మూవీ అయితే దాటేసింది. ఇందాకే మేకర్స్ అయితే పోస్టర్ దించారు భయ్య. 4 రోజులకి 335 కోట్లు వచ్చినట్టుగా వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇది మాత్రం అరాచకం భయ్య. డే 1 ఈ మూవీకి 89 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. డే 2 62 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. డే 3 అయితే డే 2కి మించిపోయి 82 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది వరల్డ్ వైడ్గా. ఇక డే 4 అయితే భయ్య డే 2ని డే 3ని కూడా మించిపోయి దాదాపుగా 90 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. ట్రేడ్ ప్రకారం 90 కోట్లు వచ్చింది భయ్య. మేకర్స్ ప్రకారం అయితే 100 కోట్లు నిన్న అయితే ఈ మూవీకి వచ్చేసింది సండే. ఎందుకంటే 3 రోజులకే 235 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ దించారు. ఇక 4వ రోజు ఈ రోజు అయితే 335 కోట్లు వచ్చినట్టుగా మరో పోస్టర్ దించారు. అంటే రెండో రోజు వచ్చిన కలెక్షన్స్కు 100 కోట్లు కలిపితే 330 కోట్లు అయిందనమాట. అంటే ట్రేడ్కి మేకర్స్కి పెద్ద తేడా ఏం లేదు భయ్య. మనమైతే ఈ కలెక్షన్స్ని జెన్యున్గా నమ్మేయచ్చు. ఏది ఏమైనప్పటికీ 300 కోట్ల మార్క్ అయితే 3 రోజులకి ఈ మూవీ అయితే దాటేసింది. తెలుగులో భయ్య ఇక మన వాళ్ళకి ప్రాంతీయ భేదం లేదు, భాషా భేదం లేదు, ఇక ఏ భేదం లేదు. సినిమా నచ్చిందా ఎగబడిపోయి చూసేయటమే. కర్ణాటక సొంత స్టేట్కి ఏ విధంగా వస్తున్నాయి కలెక్షన్స్ ఆ విధంగా వస్తున్నాయి భయ్య మన తెలుగులో. కర్ణాటకలో 4 రోజులకి 76 కోట్లు వస్తే మన తెలుగులో 52 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక కేరళలో 25 కోట్లు వస్తే తమిళనాడులో 23 కోట్లు వచ్చింది. చూడండి భయ్య, కేరళలో రీజనబుల్గానే చూస్తున్నారు. వేరే సినిమాని డబ్బింగ్ సినిమాని ఎలా చూడాలో అలా చూస్తున్నారు. తమిళనాడులో కూడా అంతే. డబ్బింగ్ సినిమాకి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలో ఆ విధంగా చూస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం భయ్య అది అసలు డబ్బింగ్ సినిమానే కాదు, మన సొంత సినిమానే, మన స్టార్ హీరో సినిమానే అనే విధంగా చూస్తున్నారు భయ్య. ఇక హిందీలో కూడా అంతే భయ్య. 75 కోట్ల వరకు నెట్ అనేది 4 రోజులకు వచ్చేసింది. అక్కడ స్టార్ హీరోలకు కూడా ఏమాత్రం నెట్ 4 రోజుల్లో రాదు. వాళ్ళకి లాంగ్ రన్లోనే నెట్ ఎక్కువ వస్తుంది తప్ప 4 రోజుల్లో ఎంత ఎక్కువ నెట్ రాదు. ఇక ఓవర్సీస్ నుండి 38 కోట్ల వరకు గ్రాస్ వచ్చేసింది. ఏ విధంగా వరల్డ్ వైడ్గా 335 కోట్లు అయితే ఈ మూవీ అయితే 4 రోజుల్లో రాబట్టింది భయ్య. అయితే నిన్న సండే వీకెండ్ మొన్నటి వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం కలెక్షన్స్ వచ్చినాయి అనుకుంటున్నారేమో భయ్య. ఈరోజు మండే వర్కింగ్ డే, హాలిడేస్ కూడా పెద్ద ఏమీ లేవు. కానీ ఈరోజు కూడా బుక్ మై షోలో టిక్కెట్లు గంటకి 38,000 40,000 ఈ విధంగా బుక్ అవుతున్నాయి భయ్య. ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. ఈరోజు కూడా ఎలా లేదన్నా ఒక 50 కోట్ల పైన గ్రాస్ మార్క్ నెంబర్ అయితే వరల్డ్ వైడ్గా ఈ కాంతారా చాప్టర్ 1 అయితే రాబట్టబోతుంది భయ్య. ఇక అరాచకం అనే మాట కూడా చిన్నబోతుంది భయ్య. 500 కోట్ల మార్క్ అయితే జుజుబీ అనే విధంగా ఈ మూవీ అయితే దాటేస్తుంది. ఇక 1000 కోట్లు దిశగానే ఈ మూవీ అయితే పరుగులు తీస్తుంది భయ్య. మరి 1000 కోట్లు కొడుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి. మరి ఈ విధంగానే హోల్డ్ ఉందంటే 1000 కోట్లు అనేది ఈజీగానే వచ్చేస్తుంది. హిందీలో కలెక్షన్స్ వస్తున్నాయి, కర్ణాటకలో కలెక్షన్స్ వస్తున్నాయి, తెలుగులో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఈ 3 టెరిటరీలో కలెక్షన్స్ వచ్చినాయంటే భయ్య 1000 కోట్లు కొట్టడం అనేది ఈజీ. మరి కాంతారా చాప్టర్ 1 1000 కోట్లు కొడుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి భయ్య.